ఇక్కడ చూడండి వింగుడ్ బీన్స్ కడియండి హార్వెస్టింగ్ సీడ్ ఎన్ని ఘనం ఉన్నాయి చూడండి. చెట్టు నిండా మస్తు ఉన్నాయి. నేతి బీరలు కూడా ఉన్నాయి. ఇటు దిక్కురండి చేరి వేసుకో. ఆ బుట్టు తీసుకొస్తామండి. ఇంకా పైకి కూడా ఉన్నాయి చూడండి ఎట్లా వెళ్తున్నాయో. పర్ఫెక్ట్ సీడ్ అయిన వల్లే మేము తెంపడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా కాయలు కూడా ఉన్నాయి మరియు ఎండినవి కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాము ఎలా ఉన్నాయో. గ్రీన్ కలర్ ఎక్కడ ఉన్నాయండి? ఇక వచ్చేసి నేతి బీర. ఇక్కడైతే గ్రీన్ కలర్ది చూసారా వింగుడ్ బీన్స్. అలాగే ఎండినవి తెంపుతున్నారు మా వారు ఇప్పుడు. ఇగో ఇక్కడ వచ్చేసి నేతి బీర ఇలా బ్లాక్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది. 3 తెంపుదాం. అయితే ఈరోజు అయితే ఇవన్నీ కూరగాయలు తెంపుకున్నాము. మీకు ఆ చెట్టు మీద కూడా చూపెడతాను. కాకరకాయలు కూడా కొన్ని తెంపాం కదా. మళ్ళీ ఇప్పుడు ఈ విత్తనాలు కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాము. కొన్ని క్లోబీన్స్ విత్తనాలు కూడా వెళ్ళినాయి. ఇంకా తెంపుతున్నాను మా వారు. ఇవి వచ్చేసి చిట్టి వంకాయలు మనం ఆల్రెడీ ఇప్పుడు హార్వెస్ట్ చేసాము. ఇంకొంచెం పెద్దగా కావాలి ఇవి. ఇవి కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం గీతల వంకాయలు ఆల్రెడీ. అయితే మళ్ళీ మీకు చూపెడదాం చెట్టు మీద అని చూపెడుతున్నాం. మళ్ళీ కొన్ని క్లోబీన్స్ చూసారు కదా. ఇన్ని ఘనం తెంపుతూ గుత్తి బీరలు. అక్కడ నేతి బీర తెంపుతున్నారు మా వారు. గిట్ సైడ్ ఉన్నాయండి క్లోబీన్స్. కిందికి ఉన్నాయి చూడు అలానే. గుత్తి బీరలు చిన్న చిన్నవి ఇంకున్నాయి. అటు చూపెట్టు అక్కంచెల్. చిలుకలు కొట్టినాయి. బీన్స్ చూడండి ఇవన్నీ అవే. ఏదైతే రెడ్ చిక్కుడు. ఇప్పుడైతే గుత్తి బీరలు కూడా తెంపాము. క్లోబీన్స్ చూసారు కదా ఎంత బాగుంది హార్వెస్టింగ్. మరి మీరందరూ కూడా ఇలా తెంపు. చిన్న తెంపు. మళ్ళీ పురుగు వస్తుంది. సీజన్ అయిపోతుంది కదా. చిన్నగా ఉన్నప్పుడే తెంపేసుకున్నాం కాకరకాయలు. అదద్దు. క్లోబీన్స్ అటు లోపడుకున్నాయి చూడు క్లోబీన్స్. అటు లోపడి అట్లా ఆకు పక్కకున్నాయి చూడు. ఇంకా అక్కడ నేతి బీర కూడా ఉంది. ఇదంతా కాకరకాయ పాద అండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇలా నేతి బీర కూడా ఉంది. ఏదో ఒకటి హార్వెస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఆల్ టైమ్ బీన్స్. ఖరాబ్ అయింది, కట్ చేసేయండి. అలా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి తెంపు. లావులా ఉన్నాయి. ఆ కింద ఉంది. ఆ నేతి బీర కింద ఉంది. నేతి బీర కింద చిక్కుడుకాయ ఉంది తెంపు. లావు ఇదే ఆల్రెడీ ఎండినాయి కాదు, పచ్చి. చూసారు కదా క్లోబీన్స్, చిక్కుడుకాయలు ఇంకా మస్తు ఉన్నాయండి హార్వెస్ట్ చేసేది అయితే. ఓకేనా. మరి వీడియో చూసి ఎలా ఉందో అన్నది కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొన్ని కూడా కడిగేద్దాం. మా వారైతే ఇక్కడ చిక్కుడుకాయ ఇంకా తెంపుతున్నారు. అవి కూడా ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి. అటు పోయి తెంపు. అటు ఆగాదు. ప్రతిదీ స్పెషల్ చిక్కుడుకాయ, స్పెషల్ కాయలు ఉన్నాయండి. చూడండి ఇది ఈ రకం చిక్కుడు కూడా చాలా అరుదు. 3 గింజలు ఉంటాయి. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది.
ఇక్కడ ఎండినవి కూడా ఉన్నాయి, తెంపుకున్నాం. అది చూడండి, అలా వేయండి, అలా సైడ్కి ఒకదికి అలా మిస్ రాసినట్టు ఆగత్తున్నాను. చూడండి, ఇది 3 గింజల చిక్కుడు. ఇంకా తెంపుతున్నారు మా వారు. ఇక్కడ చూడండి, గుత్తులు గుత్తులుగా కాస్తుంది చిక్కుడుగాయ అనేది. కొన్ని తెంపండి, చిక్కుడుగాయలు కూడా తెంపు. అయ్యో, గుత్తే తెంపినామండి. దొడ్డు తెంపండి, సరపిండికి అవుతుంది. అయ్యో, కుడుములో కొన్ని చిక్కుళ్ళు ఇలాంటివి కూడా తెంపాము, ఎండినే కాకుండా. కొన్ని కాకరకాయలకు కొన్నిటికి హోలు వచ్చినాయి ఇట్లా, అందుకని ఇక తెంపేస్తున్నా చిన్నగా ఉన్నప్పుడే. ఇక మా వారిని అయితే బీరలు అయితే తెంపుతున్నారు. మళ్ళీ సార్ తెంపుదాం. ఇక ఈ బుట్ట అంతా నిండిపోయింది, అయినా కూడా మా వారు మళ్ళీ కొన్ని తెంపారు. ఇక నేను చేతిలో పట్టుకుంటున్నా నాటు బీర ఇది కూడా. ఇవ్వండి ఈరోజు హార్వెస్టింగ్. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే, మరిన్ని కొన్ని చూద్దాం. ముసుగు వంకాయ, గుత్తి బీర, లైట్ గ్రీన్ ముళ్ళ వంకాయ, గీతల ముళ్ళ వంకాయ, గీతల వంకాయ, 2-3 రకాల టమాటాలు, 1 రకం కాకరకాయ, వింగుడు బీన్స్, నేతి బీర, అలాగే చిట్టి బీర, అలాగే చిట్టి వైలెట్ వంకాయ, కొంచెం 3 ఇత్తుల చిక్కుడుకాయ, అలా వింగుడు బీన్స్, అలా వైట్ వంకాయ కూడా మనం ఈరోజు అయితే హార్వెస్ట్ చేసాము. ఇట్లా పట్టుకో, 2 చేతిలో పట్టుకోయింది. కత్తరట్టు పెట్టి ఇక్కడ పట్టుకో. అవి కూడా హార్వెస్టింగ్ అయినాయి. ఇదండి ఈరోజు అయితే హార్వెస్టింగ్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి, మరి ఉంటాను. ఇంకా ఉన్నాయి చాలా చూపెట్టేటి. మొన్నటి రాకైతే బాగా టమాటాలు కాసినాయి, మళ్ళీ కాస్తున్నాయి. అయితే తెంపిన వాళ్ళే మళ్ళీ ఏమైందంటే ఆ చెట్టు అయిపోయే టైంలో మళ్ళీ నేను విత్తనాలు పండినవి అందులోనే వేసాను. మళ్ళీ సూపర్గా గుత్తులుగా కాస్తుంది చూడండి, మామూలుగా కాదు, ఎంత బాగా కాస్తుంది చూడు. మరి మీరందరూ కూడా ఇలా హార్వెస్టింగ్ చేయండి. మన నాటు విత్తనాలు ముందడికి పోవాలంటే మీరందరూ మన నాటు విత్తనాలు పెంచండి, 10 మందికి షేర్ చేయండి ఈ వీడియో అనేది. ఓకేనా, మనకు జాగలేదు అనుకుంటే మనం ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళ ద్వారా ఈ విత్తనం అనేది బతుకుతుందండి. ఓకే, మరి ఉంటాను, బాయ్.